తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు ఇప్పుడు కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నారు. మలిదశ ఉద్యమం తర్వాత కూడా వచ్చిన పాలకులు ప్రజలకు న్యాయం చేయలేదని ముఖ్యమైన కారణంతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. అసలు తను ఏం కోరుకుంటున్నారు, పార్టీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇదంతా పంచుకోవడానికి మనతో పాటు గద్దర్ గారు ఉన్నారు. గద్దర్ గారు చెప్పండి, ముఖ్యంగా తొలి దశ మలిదశ ఉద్యమాల్లో మీ పార్టీ ఊపిరిగా తెలంగాణ ఉద్యమం కొనసాగింది. ముఖ్యంగా మలిదశ ఉద్యమంలో మీ పాటలతో యువతకి ప్రోత్సహించారు. ఇటువంటి సమయంలో పార్టీ పెట్టాలని ఆలోచన. తెలంగాణ ఉద్యమం అనేది ప్రత్యేక తెలంగాణ అనేది ఒక రాజకీయ అంశం. ఇట్ ఇస్ ఎ పొలిటికల్. ఆ రాజకీయ అంశం మీద అనేక ఉద్యమాలు వచ్చినాయి, అనేక మంది త్యాగాలు చేశారు. మీరన్నట్టు ముందు వచ్చినటువంటి ఉద్యమం, ఆ ఉద్యమం ప్రజా ఉద్యమం రూపం దాల్చుకునే ఎప్పటి లెక్కనే ఏ తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ ప్రజలతో సంబంధం లేకుండా తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ జీవితం లేదు. అటువంటి చంద్రశేఖరరావు పొలిటికల్ పార్టీ మీద ఎంట్రీ అయింది. అప్పుడు రెండు జరిగినాయి: భౌగోళిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ. రెండు గ్రూపులుగా విడిపోయింది. అప్పుడే కుద్దురామల కుద్దురో ఈ దొరల రాజ్యం, దొంగల రాజ్యం అని ఒక సెక్షన్. చాలా ఉద్యమాలు జరిగిన క్రమంగా అనేక కార్యక్రమాలు, పోరాటాలు జరిగే దశలో ఆ ఉద్యమంలోకి వచ్చిన కేసీఆర్ అపరైట్ కావడం, ఈ ఉద్యమాలు డౌన్ కావడం, అమరుల ఆత్మల అగ్ని జ్వాలల ఊదాం, తెలంగాణ ద్రోహులను తరిమేద్దాం, త్యాగాల తెలంగాణ నిర్మిద్దాం. అంటే త్యాగాలు చేసిన వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలనేది మా లక్ష్యం. అంటే త్యాగాలు చేసినటువంటి అశేషమైన ప్రజలకు వాళ్ళకి ఏ బెనిఫిట్, ఏది జరిగినా, ఏ పాలసీ జరిగినా జరగాలి. ఇప్పుడు కేసీఆర్ తోటి మాకున్నది తాను తీసుకున్న రాజకీయమైన పాలసీలు పూర్తిగా ప్రజల వ్యతిరేకమైన పాలసీలని ఈ 10 ఏళ్లలో ప్రూవ్ చేయబడింది. అందు గురించి మనం కొత్త పార్టీ ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఇదన్నీ కూడా నేను ఒక త్యాగాల పార్టీ నిర్వాహక మెంబర్. ఇప్పుడే నేను ఒక పార్టీ పెట్టుకున్నాను. ఆ పార్టీకి ఒక ఎజెండా పెట్టినా, అది భారత రాజ్యాంగమే దాని యొక్క పునాదని చెప్పాను. సో ఆ పార్టీలో డెమోక్రటిక్ నిర్మాణం తీసుకొని నిర్ణయాలు తీసుకుంటాం.